Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. తమ్నేల్ గమనించే ఉంటారు. ఆ తమ్నేల్ ఏంటి, సపోర్ట్ అవర్ ఫ్రెండ్స్ అని ఏంటి సార్ అంటే మీకు గత 4-5 రోజులుగా మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రోస్టర్ పాయింట్స్ గురించి చర్చ జరుగుతూ ఉంది. చర్చ కాదు, రచ్చ అవుతూ ఉంది. అది మీకు తెలుసు. లీగల్ ఇష్యూస్ అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారు, హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా మన తరఫున అంటే మన విద్యార్థుల తరఫున లాయరు చాలా మంచిగా మంచి పాయింట్స్ ఈ రోస్టర్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెడితే వచ్చే ఇబ్బందుల గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అందువల్లనే తీర్పు రేపటికి అంటే గురువారానికి రిజర్వ్ కూడా చేశారు. ఈ క్రమంలో రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయనేది స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇది మనందరి సమస్య. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. నేను బాగా చదివాను, నేను చదువుకోవాలి, ఎన్నిసార్లు వాయిదా వేస్తారు అనే మైండ్ సెట్ నుంచి కొద్దిగా బయటికి రండి. ఎందుకు సార్ అంటే, ఒకవేళ పరీక్ష జరిగింది అంటే జరిగిన తర్వాత రోస్టర్ ప్లాన్స్ క్లియర్ అవుతాయి అంటే నాకైతే దాని మీద ఎందుకో నమ్మకం కలగటం లేదు. ఎందుకంటే కొన్ని వందల కేసులు రేపు పడితే మీరు పరీక్ష రాసిన తర్వాత దానికి సంబంధించి అవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి సంవత్సరాలు పట్టచ్చు. అంటే పరీక్ష రాసి కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. మీరు బాగా చదివారు, నేను కాదంటం లేదు, కానీ వాస్తవాలు ఒకసారి మీరు ఆలోచించండి. సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక 100 పోస్టులకి 33% లేడీస్కున్న రిజర్వేషను ఈ రోస్టర్స్ మారిపోవటం వలన 100కి వాళ్ళకి 65-70% వెళ్ళిపోయింది. అంటే దగ్గర వాళ్ళకి 60-70 పోస్టులు వాళ్ళకే వస్తాయి. ఇంకా మిగిలినటువంటి 30-40 పోస్టులు జెంట్స్కే ఉంటాయి. మరలా ఆ లేడీస్ బాగా చదివితే వాళ్ళు ఓపెన్లోకి వచ్చి మన పోస్టులు తీసేసుకుంటారు. అది మీకు తెలిసిందే. అందుకే విద్యార్థులు ఏమంటున్నారు, వాళ్ళు పెద్ద వరాలు ఏం కోరుకోవట్లేదు. రిజర్వేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేసి రోస్టర్ ఇవ్వండి. మేము ఎంత బాగా చదివినా, నువ్వు కానీ లేకపోతే నీ మిత్రుడు కానీ సూపర్ చదువుతారు అనుకుందాం, వాళ్ళు ఎంత బాగా చదివినా ఈ రోస్టర్ క్లియర్ కాకపోతే సుమారు 33% రిజర్వేషన్ 65, 66, 70% దాకా వెళ్ళిపోతే నువ్వు ఎంత చదివినా కానీ నీకు ఉద్యోగం రాదు. నువ్వు సంతృప్తి పట్టడం తప్ప సూపర్ రాసే పరీక్ష నేను ఎగ్జామ్ ఇరగదీసిన చంపేశా అని, కానీ నీకు ఉద్యోగం అయితే రాదు. ఎందుకు సార్ అంటే పోస్టులు ఉండాలి కదా. ఇప్పుడు 100కి 60-70 పోస్టులు వాళ్ళకి పోయినాయంటే 10కి ఎన్ని పోతే వాళ్ళకి 7 పోస్టులు దాకా వెళ్ళిపోతాయి, 6-7 పోస్టులు. మిగతా 3 పోస్టులు నువ్వేం కొట్టుకుంటావు అంటే, మనకు జోనల్ వైజ్కి వచ్చినప్పుడు మన ఏరియాకి వచ్చేటప్పటికి పోస్టులు వందలే ఉండవు. 3-4 పోస్టులు, 4-5 పోస్టులు ఉంటాయి. అలానే మీలో కొంతమందికి కొన్ని డ్రీమ్ పోస్టులు ఉంటాయి. ఏది మున్సిపల్ కమిషనర్ అని చెప్పి, డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అని, లేకపోతే ఇంకోటి ఏంటంటే డీటీ అని చెప్పాను కదా, మీకు సేల్ ట్యాక్స్ ఆఫీసర్ కొన్ని ఉంటాయి. మీ డ్రీమ్ పోస్టులు కూడా మీకు ఉండకపోవచ్చు ఈ రోస్టర్స్ మారిపోవటం వలన. కాబట్టి మన మిత్రులు వీటన్నిటి గురించి ఆలోచించి, మాకు ఎగ్జామ్ వాయిదా ఎందుకు అడుగుతున్నాం, ఈ రోస్టర్స్ క్లియర్ చేసి పెట్టండి, మేము ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, ఎగ్జామ్ జరగడానికి లేదని వీళ్ళేం మాట్లాడట్లేదు. అన్నీ నీట్గా క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టండి. వన్స్ పరీక్ష జరిగిందంటే అది ఎంత దూరం పోతుందో, ఎన్ని రోజులకు అవుతుందో మాకు తెలియదు కాబట్టి అని చెప్పి వాళ్ళు న్యాయబద్ధంగానే అడుగుతున్నారు. మనం చేయాల్సిందేంటి, వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం. ఈరోజు మీరు చూసే ఉంటే ఈ వైజాగ్ ఒకటి, నెల్లూరు, కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ అది క్లియర్ చేయండి, మాకు న్యాయం చేయని అడుగుతున్నారు. మీరు కొంతమంది అనొచ్చు, రేపు తీర్పు వస్తుంది కదా అంటే, ఆ తీర్పు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అదొక టెన్షన్. 23వ తేదీ పరీక్ష పెట్టుకొని చాలామంది పాపం ప్రిపరేషన్లు ఆపేసేసారు. గ్రూపుల్లో డిస్కషన్ చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చేసేసారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి నేను యాక్చువల్గా ఇంతకుముందు నాకు అంటే దీని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. ఎప్పుడు క్లాస్ చెప్పుకుంటుంటే నాకు విద్యార్థులు ఫోన్ చేసి వాళ్ళు విడమని చెప్పారు, సార్ ఇది అని చెప్తే నాకు కూడా అయ్యో పాపం అనిపించింది. అందుకని ఇప్పుడు మా సి గురు సంస్థ తరఫున వాళ్ళకి నేను సంఘీభావం ప్రకటిస్తున్నా. ఏంటి, ఖచ్చితంగా ఇది క్లియర్ చేయాలి. క్లియర్ చేసినాకే మనమేమి దోపిడీలు, హత్యలేమి మనమేమి చేయట్లేదు కదా, రాబరీస్ మనమేం చేయట్లేదు కదా, న్యాయం చేయమని అడుగుతున్నాం. అందుకని ఎవరైతే ఈ రోస్టర్స్ గురించి వీటి గురించి పాపం రోడ్ల మీదకి వచ్చి లేదా హైకోర్టుని ఆశ్రయించి ఒక లాయర్ని పెట్టుకొని ఎంత కష్టపడ్డారో వాళ్ళకి జస్ట్ మన వైపు నుంచి ఒక చిన్న సంఘీభావం. ఓకే,
అది మనం ఇస్తే బాగుంటుంది. ఇది 2-3 సమస్య కాదు, అందరి సమస్య, మన సమస్య, మన భవిష్యత్ సమస్య. పొరపాటు మీరు పరీక్ష రాసిన తర్వాత కానీ చూసుకుంటే మాత్రం మనమేమీ చేయలేం. అదే సామెత ఉంది కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకున్న సామెత అవుతుంది మనకి. కాబట్టి ఆలోచించేయండి, చదవండి. కొంతమంది చదవలేకపోతున్నారు, మిమ్మల్ని ఏదో మేము ఎక్కడికో పరిగెత్తుకుంటూ రమ్మని కూడా మేము చెప్పట్లేదు. కొద్దిగా దాని మీద నెగిటివిటీ పక్కన పెట్టేసేసి వాస్తవాలు ఆలోచించి మన మిత్రులకు మీరు సపోర్ట్ ఇవ్వండి. అది ఏది ఏమైనా రోస్టర్స్ క్లియర్ చేయాలి, నీట్గా క్లియర్ చేసి పరీక్ష పెడితే అది అందరికీ ఆమోదయోగ్యం. అది ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.